మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 25 ఈరోజు జరగబోతుంది కేకేఆర్ వర్సెస్ జీటీ మధ్య. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలవబోతున్నారు, సో ఈ మ్యాచ్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. సార్, గుజరాత్ వర్సెస్ కేకేఆర్ ఇప్పటి వరకు ఒక్క విజయం లేకుండా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి టీం కేకేఆర్ ఈ మధ్యలో గెలిచి ఫామ్లోకి వచ్చినటువంటి జీటీ మధ్య జరగబోతుంది అహ్మదాబాద్ వేదికగా. చూడొచ్చా డిఫరెంట్ ఫలితాన్ని? డిఫరెంట్ ఫలితం వచ్చేటట్టుగా నాకైతే ఏమీ కనబట్టలేదు. ఎందుకంటే కేకేఆర్ చాలా దారుణంగా ఆడుతున్నారు. వాళ్ళు 5 మ్యాచ్లు ఆడితే వాళ్ళకి ఒకే ఒక పాయింట్ వచ్చింది, అది కూడా కట్టేసి రెయిన్ వర్షం వల్ల మ్యాచ్ రద్దు అవ్వడం వల్ల వాళ్ళు దేవర్ ఏబుల్ టు ఓపెన్ దేర్ అకౌంట్. లేకపోతే ఈ పాటికి 5 మ్యాచ్ల తర్వాత కూడా వాళ్ళ పాయింట్స్ పట్టికలో వాళ్ళ ప్లేస్ 0గా ఉండేది. ఎందుకంటే ఆ కొద్ది మ్యాచ్లో కూడా పంజాబ్ జరిగిన మ్యాచ్లో జరిగిన 3.5 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయారు వాళ్ళు. సో బ్యాటింగ్ చాలా టోటల్ ఫెయిల్యూర్ మనం చూస్తున్నాం వాళ్ళ దగ్గర. కెప్టెన్ రహానే దగ్గర నుంచి చివరి వరకు ఎవ్వరు సరిగ్గా ఆడని పరిస్థితి. క్యామరాన్ గ్రీన్ని 25 కోట్లు పెట్టి తెచ్చుకున్నారు వాళ్ళు. అతని కోసం వాళ్ళ దగ్గర బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి మొత్తం అతనికి టార్గెట్గా పెట్టి 25 crores వెచ్చించి అతన్ని తీసుకున్నారు. కానీ అతని నుంచి పర్ఫార్మెన్స్ 0, అబ్సల్యూట్. లాస్ట్ మ్యాచ్లో అయితే 2 ఓవర్లు బౌలింగ్ వేశాడు, ఆ 2 ఓవర్లో 30 runs ఇచ్చాడు. బ్యాటింగ్ చూస్తే బ్యాటింగ్లో డక్ అవుట్ అయ్యాడు, ఫస్ట్ బాల్ డక్. సో అతని నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ రావట్లేదు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరైనా ఆడుతున్నారంటే ఎవరు ఆడట్లేదు. పెద్ద స్కోర్ చేంజ్ చేస్తూ వాళ్ళు ఆ స్కోర్కి దరిదాపుల్లో కూడా రాని పరిస్థితి మనం చూసి. ఆట తీరు ఉంటే వాళ్ళకి ఎక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంటుంది. ఒకటంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్, ముఖ్యంగా సునీల్ నారాయణ్ వరుసగా 2 మ్యాచ్ల నుంచి చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్లు తీయడం కంటే కూడా రన్స్ బాగా స్క్వీజ్ చేస్తున్నాడు, చాలా బాగా బౌలింగ్. అని అనుకూల్ రాయ్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. అనుకూల్ రాయ్, ఇద్దరు స్పిన్నర్స్ బాగా బౌలింగ్ చేస్తారు. కార్తిక్ త్యాగి లాస్ట్ మ్యాచ్లో ఈ బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ పేస్, 148. ముఖ్యంగా సంజు శాంసన్ అవుట్ చేసిన బాల్ అయితే 148 kilometers స్పీడ్లో వేశాడు. మంచి వేరియేషన్స్, యార్కర్స్ వేస్తున్నాడు, స్లోయర్ వన్స్ వేస్తున్నాడు. సో బౌలింగ్ కొంతవరకు మెరుగైంది, కొంతవరకు డెఫినెట్గా బౌలింగ్లో. ఈవెన్ వరుణ్ చక్రవర్తి కూడా కొంత ఫామ్లోకి వచ్చినట్టుగా కనిపించాడు చెన్నైతో జరిగిన మ్యాచ్లో. సో బౌలింగ్లో కొంత ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కనిపిస్తుంది, కానీ బ్యాటింగ్లో మాత్రం ఒక హారర్ కంటిన్యూ అవుతుంది. ఫినాలన్ స్టార్టింగ్లో కాస్త మురిపించాడు, కానీ ఒక్క పెద్ద స్కోర్ ఒకటి చేయలేదు. అతను ఏంటంటే స్టార్ట్ చేస్తున్నాడు, ఒక 2 పెద్ద షాట్లు కొట్టే ప్రయత్నంలో అవుట్ అవుతాడు. సో వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్ కానీ ఇండియన్ ప్లేయర్స్ కానీ ఎవ్వరు బాగా ఆడలేదు. రింకు సింగ్ ఎప్పుడు కూడా చాలా రిలయబుల్ పర్ఫార్మర్, అతను కూడా కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. సో మరి ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలుస్తుందని చెప్పి ఎవరు కూడా, కనీసం చాలామంది బెట్టింగ్ అది కూడా చేస్తుంటారు, ఎవరు కూడా కేకేఆర్తో గెలుస్తుందని బెట్ చేసే పరిస్థితి కానీ వాళ్ళ మీద హోప్స్ ఉంచుకునే పరిస్థితి కానీ కనపట్లేదు. అంత దారుణంగా ఉంది ఈ సీజన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్. సో 2 జట్ల యొక్క బ్యాటింగ్ విభాగానికి వస్తాయి. సరే, ఇప్పుడు కేకేఆర్ బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. జీటీ బ్యాటింగ్ని కంపేర్ చేస్తే ఎలా చూడొచ్చు అంటారు రెండింటి మధ్య? జీటీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఒక సాయి సుదర్శన్ ఒక్క మ్యాచ్లో బాగా ఆడాడు, 3 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. గిల్ ఒక మ్యాచ్ ఆడకపోయినా మిగతా 3 మ్యాచ్ల్లో కూడా చాలా కన్సిస్టెంట్గా, చాలా చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు. అలాగా మనకి వాళ్ళ జాస్ బట్లర్, వాళ్ళ నెంబర్ 3, అతను మెల్లమెల్లగా ఫామ్లోకి వచ్చాడు. ఫస్ట్ 2 మ్యాచెస్ అంత బాగా ఆడకపోయినా, అంతమంది వరల్డ్ కప్ బాగా ఆడకపోయినా ఫామ్లో లేడు అనుకుంటే, లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి అతను వరుసగా 2 50s చేశాడు. చాలా చాలా ఇంప్రెసివ్గా, అంటే సడన్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది అతను బ్యాటింగ్లో. అలాగే నెంబర్ 4లో వాషింగ్టన్ సుందర్ కాస్త స్లోగా స్టార్ట్ అయినా లాస్ట్ 2 మ్యాచెస్ ఈజ్ ఆల్సో బ్యాటింగ్ బ్యూటిఫుల్. సో వాళ్ళకి 4 బ్యాట్స్మెన్ అయితే బాగున్నారు. తర్వాత మిడిల్ ఆర్డర్ కొంచెం షేకీగా ఉన్నది, నో డౌట్. బట్ వాళ్ళందరూ టాప్ 4 లాస్ట్ సీజన్ కానీ అంతకుముందు కానీ వాళ్ళకి ఏంటంటే దే ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ దేర్ టాప్ 3 or 4 టాప్ హెవీ టీమ్. వాళ్ళు అంత కన్సిస్టెంట్గా ఆడతారు కాబట్టి వాళ్ళకి బెంగలేదు బ్యాటింగ్లో. బౌలింగ్లో కూడా ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు పర్పుల్ క్యాప్ అతని దగ్గర ఉందనుకుంటా, అతను చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ కూడా మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. రషీద్ ఖాన్ ఒక 2 సీజన్ల క్రితం రషీద్ ఖాన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో అదర్ కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో రైట్ నౌ గుజరాత్ ఈజ్ ద ఫామ్లో ఉన్న టీం. సో గుజరాత్ని ఓడించడం, అందులోని వాళ్ళ వెన్యూ అహ్మదాబాద్లో ఓడించడం కేకేఆర్కి అంత ఈజీగా. పర్టికులర్లీ శుభ్మన్ గిల్ కనుక చూస్తే, అతనికి అహ్మదాబాద్ గ్రౌండ్ బాగా అచ్చొచ్చిన గ్రౌండ్. అతను అక్కడ చేసిన సెంచరీలు, అక్కడ చేసిన గుడ్ ఇన్నింగ్స్ ఇంకెక్కడ ఆడలేదు. సో అహ్మదాబాద్ గ్రౌండ్లో అతను ఎప్పుడు కూడా చాలా కన్సిస్టెంట్గా, చాలా ఇంప్రెసివ్గా ఆడతాడు. సో ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్లో గుజరాత్ విజయావకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో బౌలింగ్ విభాగాలను చూస్తే ఎలా చెప్పొచ్చు అంటారు రెండింటి మధ్య? ఎందుకంటే గత మ్యాచ్లో కొంత బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంత్ అయినట్టు కనిపిస్తుంది కేకేఆర్కి. బట్ జీటీతో పోలిస్తే అంత స్ట్రాంగ్ ఉందంటారా?
మరి అక్కడ స్పిన్నర్స్ ఎలాంటి పిచ్ ఉంటుంది, స్పిన్నర్స్ కనుక హెల్ప్ ఉంటే వీళ్ళ దగ్గర ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి ఆ స్పిన్ బౌలింగ్ స్ట్రెంగ్త్తో అనుకూల్ రాయ్, సునీల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి స్ట్రెంగ్త్తో వాళ్ళు ఏమైనా గుజరాత్కి ఇబ్బంది పెట్టి గెలిచే అవకాశం ఉంటుంది. పేస్ బౌలింగ్లో కోర్స్ కార్తిక్ త్యాగే మంచి బౌలింగ్ చేసిన మిగతా బౌలర్స్ అందిరావాలి. మిగతా బౌలర్స్ అంతగా పర్ఫామ్ చేయట్లేదు. కెమెరాన్ గిన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అలాగే మీకు వైభవ్ అరోరా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా మారిన పరిస్థితి. వెరాజ్ గుజరాత్కి మనం చెప్పినట్టుగా అందరూ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ అశోక్ శర్మ, కొత్త బౌలర్ అశోక్ శర్మ కూడా చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ చేస్తారు. మంచి పేస్ ఉంది అతని దగ్గర. గుజరాత్ ఈజ్ మచ్ బెటర్ అండ్ స్ట్రాంగర్ బౌలింగ్ యూనిట్ దాన్ కేకేఆర్ అని చెప్పాలి. టాస్ ఏమైనా కీలకంగా మారేటువంటి అవకాశం ఉందంటారా? అహ్మదాబాద్లో యూజువల్గా డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. కానీ ఈ ఐపీఎల్లో మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే డ్యూ అంతగా ఏ టీంని కూడా ఇబ్బంది పెట్టలేదు. జనరల్గా ఏంటంటే టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకోవడం చూస్తున్నాం మనం. అదే రైట్ ఫార్ములా అవుతుంది. లేదు పిచ్ బాగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉంది. కొన్ని ఏంటంటే అహ్మదాబాద్ స్క్వేర్లో మీకు 10-12 పిచ్లు ఉంటాయి. కొన్ని బ్లాక్ సాయిల్ ఉంటాయి, కొన్ని రెడ్ సాయిల్ ఉంటాయి, కొన్ని మిక్స్డ్ సాయిల్ అంటే బ్లాక్ అండ్ రెడ్ సాయిల్ మిక్స్ పిచెస్ కూడా ఉంటాయి. సో ఏ పిచ్ మీద ఈ మ్యాచ్ జరుగుతుందో మనకి ఇప్పుడు తెలియదు కాబట్టి పిచ్ కనుక బ్యాటింగ్కి అనుకూలంగా ఉందంటే టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే చేసింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఆన్ ఎనీ T20 మ్యాచ్. ఈ రెండు టీంల మధ్య జరిగే మ్యాచ్లో ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది? కేకేఆర్ గెలవాలి అంటే ఫినాలన్ లాంటి వాళ్ళు, రోమన్ పవల్ లాంటి అంటే బిగ్ హిట్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ ఆడే ఎక్స్‌ఫాక్టర్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఎవరైనా ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాలి. దానికి బౌలర్స్ నుంచి వాళ్ళకి సపోర్ట్ దొరకాలి. లేని పక్షంలో వాళ్ళు ఈ ఐపీఎల్‌లో ఎలా రికవర్ అవుతారు, ఎలా మళ్ళీ ముందుకు వస్తారు అనేది కష్టం. ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే వాళ్ళు తర్వాత రిమైనింగ్ ఆల్ మ్యాచెస్ గెలవాల్సి ఉంటుంది. 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత మీరు 8 మ్యాచ్లు గెలిస్తే కానీ మీరు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 8 మ్యాచ్లు గెలవాలి అంటే యూ షుడ్ విన్ ఆల్ ద రిమైనింగ్ మ్యాచెస్. సో ఇది మస్ట్ విన్ గేమ్గా చెప్పుకోవాలి. లేకపోతే ఏంటంటే దే ఆర్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్ కంటెన్షన్ అయిపోతారు. కాబట్టి ఈ మ్యాచ్లో డెఫినెట్గా వాళ్ళు ఒక ప్రత్యేకమైన చాలా పట్టుదలగా ఆడే అవకాశం ఉంది. ఆ పట్టుదల ఏమైనా వాళ్ళు గెలిపిస్తుందేమో చూడాలి. కానీ ఎవ్రీథింగ్ పాయింట్స్ టువర్డ్స్ అనదర్ విక్టరీ ఫర్ గుజరాత్ టైటన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదే ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జీటీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, మరి ఎవరు నిలుస్తారు? ఇప్పటివరకు ఒక గెలుపు కూడా లేకుండా కొనసాగుతున్నటువంటి కేకేఆర్ మొదటి విజయాన్ని నమోదు చేస్తుందా, లేదా మరొక విజయాన్ని నమోదు చేసుకుని జీటీ పాయింట్ల పట్టికల్లో ముందడుగు వేస్తుందా అనేది చూడాలి.